this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL season 2026 season number 19 మ్యాచ్ నెంబర్ 21కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి SRH వర్సెస్ RR, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, వెన్యూ ఎలా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, రెండు టీంల బలాబలాలు ఏంటి, ఈసారి మ్యాచ్ గెలిచే వాళ్ళు ఎవరు, ఎట్లా ఉంటుంది ఏంటి అన్న దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. మ్యాచ్ నెంబర్ 21 SRH వర్సెస్ RR, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది అనమాట. ఈవినింగ్ 7:30కి. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పొచ్చు. షార్ట్ బౌండరీస్ ఉంటాయి. పిచ్ స్కోర్ వచ్చేసి 200+ నమోదవుతుంది ఖచ్చితంగా. టాస్ గెలిస్తే మాత్రం వెంటనే ఆలోచించకుండా బ్యాటింగ్ తీసుకుంటారు ఏ కెప్టెన్ అయినా. అలా చూస్తే ఒక్కసారి రెండు టీములు చూస్తే బలాబలా ఎలా ఉన్నాయంటే అభిషేక్ శర్మ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ అని చెప్పచ్చు. రెండు బ్యాటింగ్లు ఎలా బ్యాటిల్ లాగా ఉంటాయి. ఎవరు హైయెస్ట్ స్కోర్ చేస్తారు, ఇక్కడ ఇవాళ హైయెస్ట్ స్కోర్ ఎంత నమోదవుద్ది, 250 వస్తుందా, 300 వస్తుందా, 245 ఏంటి అనే దాని గురించి ఒక్కసారి కాదు. కానీ ఈసారి మాత్రం ఈ మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ లాస్ట్ టైం గుర్తుండే ఉంటుంది ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ వచ్చేసి 284 కొట్టింది. అలానే వీళ్ళు రాజస్థాన్ కూడా 245 వరకు వచ్చారన్నమాట. అలాంటి హైయెస్ట్ స్కోర్ ఇక్కడ వస్తుందా, అండ్ ఎట్ ది సేమ్ టైం రివెంజ్ తీసుకుంటుందా హైదరాబాద్ టీం ఆర్ఆర్ మీద ఈ బ్యాటిల్లో అనే దాని గురించి ఒకసారి చూద్దాం. రెండు టీముల బలాబలం ఎలా ఉంది, హైదరాబాద్ టీం ఎలా ఉంది, దాని గురించి ఒకసారి మాట్లాడదాం. అభిషేక్ శర్మ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసన్, అంకిత్ వర్మ, అరోరా, హర్ష దూబే, నిషిత్ కుమార్ రెడ్డి, శివన్ కుమార్, జయదేవ్ ఉదర్కర్, ఈశాన్ మలింగా, లివింగ్స్టన్, డేవిడ్ మెయర్. ఇది వీళ్ళ టీం. ఈ టీంను ఒకసారి చూస్తే బ్యాటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. బౌలింగే ఇంకొంచెం స్లాగ్ హౌస్లో కానీ మిడిల్ పిచెస్ కానీ బాగాలేదు. బౌలింగ్ కొంచెం చేంజ్ చేసుకుంటే గెలిచే అవకాశాలు ఎస్ఆర్హెచ్కి పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. లాస్ట్ ఓవర్స్లో కానీ ఫస్ట్ బిగినింగ్ కానీ ఫస్ట్ 10 ఓవర్స్ మాత్రం అభిషేక్ శర్మ వికెట్ పడకుండా ఉంటే ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది అన్నమాట. లాస్ట్ టైం కొట్టినట్టు 6.7 ఓవర్స్లో 100 రన్స్ చేసి వెంటనే వికెట్స్ పడిపోయాయి. అలా కాకుండా ఈసారి కనీసం 240 to 250 రన్స్ వరకు చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది హైదరాబాద్కి. ఈ మ్యాచ్లో రివెంజ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ ఎట్ సేమ్ టైం ఆర్ఆర్ టీం ఎలా ఉందో చూద్దాం. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ధ్రువ్ జాలర్, హిట్మేయర్, రవీంద్ర జడేజా, ఆర్చర్, భగత్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ. ఇది వీళ్ళ టీం. ఇప్పటికే మ్యాచ్లని గెలుచుకుంటూ వచ్చి ఫుల్ జోష్లో ఉన్నారు. వీళ్ళని ఓడించి ఒక్కసారి ఓటమి రుచి చూపించాలని హైదరాబాద్ చూస్తుంది. రెండు టీముల బలాబలాలు చూసి ఈ మ్యాచ్లో ఎవరిని ఓడిస్తారని దాని గురించి చిన్న అనాలిసిస్. ఈ అనాలిసిస్ ఏంటంటే అన్ని రెండు టీములు చూసుకుని నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ ఈ మ్యాచ్లో రివెంజ్ తీసుకుంటుంది అనుకుంటున్నాను అనమాట. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి. డోంట్ గెట్ బెట్టింగ్స్. బెట్టింగ్ల వలన మీకే కాదు మీ ఫ్యామిలీ కూడా సంకరం అయిపోతుంది. సో బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. ఓకే, పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్స్ని ఎంకరేజ్ చేయరు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి పీకే టాక్స్ చెప్తోంది. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. దిస్ ఇస్ Panikumar Addepalli signing off.